జగన్మోహన్ రెడ్డి గుండెలు పగిలేటువంటి వార్త ఢిల్లీ నుంచి రావడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అందరూ ఊహించినట్టుగా ఇది పొత్తుల గురించి కాదు, తాడేపల్లి కోట వణికిపోయేటువంటి వార్త ఢిల్లీ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసుల గురించి, మరికొన్ని కొత్త కేసుల గురించి సంచలన అప్డేట్ ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న డిక్కీ కింద 32 కేసులు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రముఖంగా 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఎవరు ఊహించినటువంటి సంచలనం ఏంటంటే ఈరోజు అందరూ ఊహిస్తోంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి ఢిల్లీ నుంచి ప్రకటన ఉంటుందని. సరే, అది ఎలాగో జరుగుతుంది. అయితే ఎవరు ఊహించంది, జగన్మోహన్ రెడ్డి కల కూడా కనది ఏంటంటే తన కేసుల విషయంలో సంచలనమైనటువంటి కదలిక రాబోతుండడంతో తాడేపల్లి కోటలో తీవ్ర ఉత్కంఠగా జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే 50,000 కోట్ల రూపాయల ఆఫర్ చేసైనా సరే ఈ పొత్తు విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో జగన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏ కేసులు ఏంటి అని ఆలోచిస్తే అక్రమంగా గత 4 సంవత్సరాల 10 నెలల్లో తను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విషపూరితమైనటువంటి మద్యాన్ని తయారు చేసి కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి, కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు నాశనం అవడానికి కారణమయ్యాడు. ఈ మద్యం పాలసీకి సంబంధించి, మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి, మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైనటువంటి పనులకు సంబంధించి గతంలోనే పురంధేశ్వరి గారు పూర్తి ఆధారాలతో కేంద్రానికి దాని మీద లేఖ రాయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగి ఈ యొక్క మద్యం కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చీప్ లిక్కర్ తన సొంత బ్రాండ్లు తయారు చేసి, జే బ్రాండ్లు తయారు చేసి లక్షల మంది ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడు. దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈడీలో నుంచి కదలికొచ్చిందని, అంటే ఒకవైపు పొత్తుకు సంబంధించి కన్ఫర్మేషన్ రాగానే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా సరే తన మీద ఉన్నటువంటి కేసుల్లో దాదాపు 10 ఏళ్లుగా ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే సొంత బాబాయిని వేసేసినటువంటి కేసు కూడా మరోవైపు సంచలనంగా నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే పొత్తుకు సంబంధించి ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అమిత్ షా గారితో ఒక దఫా భేటీ అయ్యారు. మళ్ళీ ఈరోజు మరికొద్ది సేపట్లో వాళ్ళు భేటీ అవ్వబోతా ఉన్నారు. అయితే ఈ రెండో భేటీకి ముందే కొన్ని వార్తలు బయటికి రావడంతో తాడేపల్లి కోటలో ప్రకంపనలు మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. మద్యానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే గత 4 సంవత్సరాల 10 నెలలుగా వీళ్ళు ఏదైతే డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద ఈడీ విచారణకి సిద్ధమైపోవడంతో ఒక్కొక్కరు వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ఈ అంశాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చెవిరెడ్డి దాకా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్ డెకాయిట్ విజయానంద రెడ్డిని అనౌన్స్ చేశారో అతను కూడా ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి కేసుల్లో కీలకమైనటువంటి నిందితుడిగా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికలకు ముందే ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి విచారణ మొదలైతే ఆల్రెడీ ఢిల్లీలో ఒక మద్యం కేసు నడుస్తూ ఉంది. దాంట్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత కూడా ఆ కేసులో ఈడీ విచారణకి గతంలో హాజరవడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు సీరియస్గా జరుగుతూ ఉంది. దాంట్లో అనేక మంది సరే విజయసాయి రెడ్డి గారి బంధువు శరత్చంద్రారెడ్డి కూడా ఆ కేసులో జైలు పాలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కీలక పరిణామం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు విచారణ వేగవంతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఈడీ నుంచి అడుగులు ఆ విధంగా పడితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే జైలుకు పోయేటువంటి పరిస్థితి. అందుకే దీని నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నేను చెప్పేది ఒకటి, జగన్ని నమ్ముకున్న వాళ్ళు జైలు పాలవుతారనేది నగ్న సత్యం, అందరికీ తెలిసినటువంటి సత్యం. గతంలో జగన్ చేసినటువంటి తప్పుల్లో భాగస్వాములు అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు 12 ఏళ్ళు అయినప్పటికీ. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి తప్పుడు పనుల్లో అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, అదేవిధంగా అనేక మంది మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, పారిశ్రామికవేత్తల్ని, మరీ ముఖ్యంగా పోలీసుల్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులతో తప్పుడు పనులు చేపించాడు. వాళ్ళందరి భవిష్యత్తుని అంధకారం చేశాడు. రేపు 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, అవసరమైతే విదేశాలకి పారిపోతాడు. ఎందుకంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బులు దాదాపు లక్షల కోట్ల రూపాయలు యూకేకి, కేమన్ ఐలాండ్స్కి, వివిధ ప్రదేశాలకి మనీ లాండరింగ్ ద్వారా తరలించాడు అనేటువంటి వార్తలు చాలా బలంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తను చేసినటువంటి తప్పుల్లో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారు, ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా అనేక మంది నాయకులు, అదేవిధంగా అధికారులు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పొత్తు గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటే పొత్తుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం రాష్ట్రంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పొత్తు ఎలాగో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అనేది వస్తున్నటువంటి వార్తల నేపథ్యం. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు బీజేపీ, ఎన్ని ఎంపీ స్థానాలు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఏంటనే దాని మీద, ఎవరెవరు పోటీ చేయాలనేటువంటి దాని మీద ఒకవైపు
ఒకవైపు చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు ఢిల్లీ నుంచి ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి చాలా కేసులు ఉన్నాయి. సరే, పాత కేసులు కాదు, ఇప్పుడు కొత్తగా మద్యం కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగుతుందనేటువంటి వార్త ఏదైతే ఉందో ఇది వైసీపీ నాయకుల్లో కలవరం పుట్టించేటువంటి వార్త. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడు అనేది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం 30 స్థానాలకే వైసీపీ పరిమితమవుతుందని, తెలుగుదేశం జనసేన కలిసి 140కి పైగా స్థానాలు సాధిస్తాయని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది. సరే, ఆ రిజల్ట్ 2-3 సీట్లు అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ఓడిపోయిన తర్వాత మరోసారి తను జైలు పాలవుతాడా, విదేశాలకు పారిపోతాడా అనేది పక్కన పెడితే, తనకు ఎవరెవరైతే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో తన తప్పుల్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది.